చికెన్ కర్రీ వండాలంటే ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటా, కానీ ఒక చుక్క నూనె కూడా వాడకుండా చికెన్ కర్రీ చేసాను. ముందుగా ఒక పాత్రలోకి గ్లాసు నీళ్లు వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసాను. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసానండి, గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి చీల్చి వేసేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసి మొత్తం అన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత సగం వాటర్ ఉండగానే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారం, టీ స్పూన్ గరం మసాలా పొడి, టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం నీరు ఉందనగా చిన్న గుడ్లు ఉంటాయి కదండి, అవి ఉంటే గనక కొంచెం వాటర్ ఉందనగా వేసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆగండి అప్పుడు అయిపోలేదు. చివరిగా నెయ్యి వేసి తాలింపు పెట్టుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకుని ఉడికించిన చికెన్ వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.